హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్లో ఆల్మోస్ట్ 7 టాపిక్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఈ వీక్లో కనిపించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఒకసారి టాపిక్ లిస్టింగ్ చూద్దాం. ఫస్ట్ వన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు న్యూస్లో ఉంది. తర్వాత ఎకానమీకి సంబంధించి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది. అలానే ఈ ఫీకల్ కాలిఫోమ్ అనేది రీసెంట్ టైమ్స్లో సిపిసిబి హై లెవెల్స్లో ఉంది అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అసలు ఫీకల్ కాలిఫోమ్ అంటే ఏంటి. అలానే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్ అనేది రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలానే ఇండియాలోనే ఫస్ట్ టైం వర్టికల్ బైఫేషియల్ సోలార్ ప్లాంట్ అనేది ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ, దాని యొక్క ఫీచర్స్ ఏంటి. రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ఇండియా ఎందుకు న్యూస్లో ఉంది, ప్రాసెస్ ఏంటి. అలానే హైదరాబాద్లో బర్డ్ అట్లస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇంతకుముందు లాంచ్ చేసిన స్టేట్స్ ఏంటి. సో ఈ 7 టాపిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందో మనందరికీ తెలిసిందే. రీసెంట్ టైమ్స్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఎవరిని అపాయింట్ చేశారు, జ్ఞానేష్ కుమార్. సో ఈయన్ని సిఈసికి అపాయింట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు హర్యానా చీఫ్ సెక్రటరీగా ఉన్న వివేక్ జోషిని ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేశారు. సో మనందరికీ తెలిసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. దీంట్లో మనకి 1+2 మెంబర్స్ ఉంటారు. సో 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో ఇప్పుడు ఒక పోస్ట్ వేకెంట్ ఉండేసరికి ఆ ఒక్క పోస్ట్ని కూడా ఫిల్ చేశారు, రైట్, అలాంగ్ విత్ సిఈసి. దెన్ మన మెయిన్ మ్యాండేట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఏంటి, టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. సో మనకు తెలిసింది ఈ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనేది ఈవెన్ పార్ట్ ఆఫ్ అవర్ బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్లో భాగం అని కూడా మనకి ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నరేన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దెన్ ఆర్టికల్ 324 ప్రకారం మనకి ఎలక్షన్ కమిషన్కి కావాల్సిన పవర్స్ అన్ని దీని నుంచి ఇవ్వడం జరిగింది. సూపరింటెండెన్స్ కానీ, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ కానీ ఎలక్షన్ కమిషన్కి ఈ ఆర్టికల్ కన్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ అసలు అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనకి మెయిన్గా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా సిఈసి అనే వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఇక్కడ మనకి బైండింగ్ రికమెండేషన్స్ ఉంటాయి. ఇది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కాదు, ఎగ్జిక్యూటివ్ పవర్ కింద మనం సిఈసిని అపాయింట్ చేస్తారు. కానీ దీనికి సంబంధించిన కాంట్రవర్సీ ఏంటి అంటే, ఏ బేసిస్ మీద వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు, గవర్నమెంట్ బయాస్డ్గా ఉండొచ్చు అనే దాంతో 2023లో ఒక యాక్ట్ పాస్ చేశారు. దాని ప్రకారం ఏంటి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక మనకు ఆ ప్యానెల్లో ప్రైమ్ మినిస్టర్తో పాటు లీడర్ ఆఫ్ అపోజిషన్తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ద పర్టికులర్ సుప్రీంకోర్టు ఉండాలి అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత గవర్నమెంట్ దీన్ని మోడిఫై చేయడానికి ఏం చేస్తారు, ఒక యాక్ట్ని పాస్ చేసి పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్తో పాటు ఒక యూనియన్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మోడిఫికేషన్ చేశారు. సో అది పర్టికులర్ యాక్ట్. ఇప్పుడు ఆ యాక్ట్ ప్రకారం మనకి గవర్నింగ్ మెకానిజం విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ సర్చ్ కమిటీని ఎవరు హెడ్ చేస్తారు అంటే లా మినిస్టర్. సో లా మినిస్టర్ షార్ట్ లిస్ట్ చేసి ఆ పర్టికులర్ కమిటీకి రికమెండ్ చేస్తే దెన్ వాళ్ళు దాంట్లోంచి నేమ్స్ని ఫైనలైజ్ చేస్తారు, రైట్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ప్రకారం ఏంటి, అసలు ఎలిజిబిలిటీ అంటే కొత్త యాక్ట్ ప్రకారం ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు కానీ, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలక్షన్ కండక్షన్ విషయంలో కానీ, అండ్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఈ 3 కాంబినేషన్స్ మ్యాచ్ అయిన పర్సన్ని సిఈసీగా కానీ ఈసీగానే అపాయింట్ చేస్తారని యాక్ట్ చెప్తోంది. నెక్స్ట్ టర్మ్ ఎంత అంటే 6 years or 65 years, దేంట్లో ఏది ఎర్లియర్ అయితే దాని ప్రకారం టర్మ్ అనేది డిటర్మైన్ అవుతుంది. సర్వీస్ కండిషన్స్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ మనకి క్యాబినెట్ సెక్రటరీకి సంబంధించిన ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో అవే ఇక్కడ వర్తిస్తాయి. మరి రిమూవల్ ప్రాసెస్ ఏంటి అంటే, సిఈసిని మనం సుప్రీంకోర్టు జడ్జ్ని ఎలా రిమూవ్ చేస్తామో పార్లమెంట్లో 2 houses మోషన్ పాస్ చేసి సేమ్ అలానే రిమూవ్ చేస్తాం. కానీ ఎలక్షన్ కమిషనర్స్ని రిమూవ్ చేయాలంటే కనుక ఎలక్షన్ కమిషనర్ రిమూవ్ చేయాలన్నప్పుడు సిఈసి యొక్క రికమెండేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ విషయంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కానీ ఎక్కడికి కండక్ట్ చేస్తారు, పార్లమెంట్తో పాటు స్టేట్ అసెంబ్లీస్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, అలానే మనకి లోక్సభ, రాజ్యసభ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. దెన్ రెగ్యులేట్ ద పొలిటికల్ పార్టీస్ యొక్క రిజిస్ట్రేషన్ కానీ డీరిజిస్ట్రేషన్ అనేది మళ్ళీ ఎలక్షన్ కమిషన్కు లేని పవర్ అనమాట. మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎన్ఫోర్స్ చేయడంలో కానీ, ఎలక్షన్ ఫండింగ్ మెకానిజంని రెగ్యులేట్ చేయడంలో కానీ, ఓటర్ రిజిస్ట్రేషన్ కానీ, ఎలక్టోరల్ రోల్స్ విషయంలో కానీ, సింబల్ ఎలొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే ఎలక్షన్స్కి సంబంధించి ఆ టైంలో ప్రెసిడెంట్కి అడ్వైస్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జనరల్గా చేస్తుంటారు. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటి అంటే, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మరి ఇది ఏంటి అంటే, మనకి ఏదైనా బ్యాంక్ ఫెయిల్ అయిన సిచ్యువేషన్లో కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడానికి మనం ఎనేబుల్ చేసుకున్న ప్రొవిజన్ అనమాట. సో మరి ఇది రీసెంట్ టైమ్స్లో ఎందుకు న్యూస్లో ఉంది అంటే, యూనియన్ గవర్నమెంట్ ఏ ఇన్సూరెన్స్ కవర్ మనకి 5 lakhs ఉందో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కవర్, దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఒక ప్రపోజల్ అనే దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. మరి డిఐసిజిసి అంటే ఏంటి, ఇది ఒక సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ, అంటే 100% సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ. సో దీని
ప్రకారం ఏంటి, ఏదైనా బ్యాంక్ ఫెయిల్యూర్ టైంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తారు ఎవరికి, బ్యాంక్ డిపాజిటర్స్కి. సో దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు క్రియేట్ చేయాలనే ఆలోచన వచ్చింది అంటే 1948లోనే మనకి ఇనీషియల్గా బ్యాంక్ క్రైసిస్ ఏదైతే బెంగాల్లో వచ్చిందో అప్పుడు ఒక థాట్ వచ్చింది, కానీ దాని ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. మళ్ళీ 1961లో మళ్ళీ ఇంకొక బ్యాంక్ ఫెయిల్ అయిన తర్వాత దీన్ని 1962లో పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేసి క్రియేట్ చేశారు, రైట్. నెక్స్ట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాక్ట్ అనేది 1961లో పార్లమెంట్ పాస్ చేసి 62 నుంచి దీన్ని ఎన్ఫోర్స్ చేశారు. సో దీని ప్రకారం ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ 1978లో ఏదైతే ఉందో దాన్ని దీంట్లో మర్జ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పెట్టడం జరిగింది. మరి ఏ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో వాళ్ళ కింద దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి దీని మెయిన్ జాబ్ ఏంటి అంటే డిపాజిటర్స్ యొక్క ఫండింగ్ మెకానిజంని ఇంకా కాన్ఫిడెంట్గా ఉంచడం, దాంతోపాటు బ్యాంక్ ఫెయిల్యూర్ టైంలో వచ్చే రిస్క్స్ని తగ్గించడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ విషయంలో చూస్తే కనుక డిపాజిట్స్ అనేవి ఎన్షోర్ చేయడం బ్యాంక్ ఫెయిల్యూర్ టైంలో, దాంతోపాటు క్రెడిట్ గ్యారంటీస్ని ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఉన్న సెక్టర్స్కి ఎన్షోర్ చేయడం, అలానే బ్యాంక్ ఫైనాన్షియల్ హెల్త్ని ప్రమోట్ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్స్. సో మరి ఫీచర్స్ ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ లిమిట్ మనకి 5 lakhs ఉంది. సో ఎగ్జిస్టింగ్ లిమిట్ అనేది ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్తో కలిపి 5 lakhs ఇస్తారు ఏదైనా బ్యాంక్ ఫెయిల్ అయినప్పుడు, పర్ డిపాజిటర్ పర్ బ్యాంక్ అనమాట. సో రెండు ఒకటే బ్యాంక్లో డిఫరెంట్ బ్రాంచెస్లో ఉంటే కనుక వాటన్నిటిని సమ్అప్ చేసి ఇస్తారు. దాని కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికి వర్తిస్తుంది, కమర్షియల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి, ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ, ఫారిన్ బ్యాంక్స్ ఇండియాలో ఆపరేట్ చేసే వాటికి, అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ప్రొవిజన్స్ వర్తిస్తాయి. మరి ఏ పర్టికులర్ అకౌంట్స్కి ఇది వర్తిస్తుంది అని అంటే సేవింగ్స్ కానీ, ఫిక్స్డ్ కానీ, కరెంట్ అకౌంట్స్ అనేది రికరింగ్ డిపాజిట్స్కి వర్తిస్తుంది. ఎవరికి వర్తించదు అని అంటే డిపాజిట్స్ ఆఫ్ ఫారిన్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ, ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్కి కానీ ఇది వర్తించదు. అలానే డిపాజిట్స్ విత్ స్టేట్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి వర్తించదు. అలానే డిపాజిట్స్ అవుట్ సైడ్ ఇండియా అండ్ ఎగ్జెంప్టెడ్ బై ఆర్బీఐ, వీటన్నిటికీ ఈ డిఐసిజిసి రిలేటెడ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎక్స్టెండ్ అవ్వదు. నెక్స్ట్ టాపిక్ ఫీకల్ కాలిఫామ్. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే మహాకుంభమేళ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. సో మహాకుంభమేళ వాటర్ ఏదైతే గంగా యమున వాటర్ ఉందో హోలీ వాటర్స్లో ఆల్మోస్ట్గా ఫీకల్ కాలిఫామ్ అనే ఒక బ్యాక్టీరియా లెవెల్స్ అనేవి చాలా హై లెవెల్లో ఉన్నాయని సిపిసిబి చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఇంత బ్యాక్టీరియా కానీ ఇంత పొల్యూట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే అగైన్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఆర్ హ్యూమన్ యాక్టివిటీస్గా చెప్పొచ్చు. సో మనం వాటర్స్లోకి ప్లాస్టిక్ వేస్ట్ని కానీ, అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ వేస్ట్ని కానీ, లేకపోతే అగ్రికల్చర్ రెసిడ్యూస్ని కానీ డిస్పోజ్ చేయడం, అలానే బర్న్ట్ బాడీస్ని అలానే డిస్పోజ్ చేయడం కానీ, హ్యూమన్ రిమైన్స్ని కానీ మనం అలా డిస్పోజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మోర్టల్ రిమైన్స్ని కలపడం అనేది ఒక ట్రెడిషన్. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ పార్టింగ్ ఏదైతే స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉందో ఇండియన్ ట్రెడిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంపాక్ట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ సిపిసిబి రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేశారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సిపిసిబి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రెండు కూడా స్టాట్యూటరీ బాడీస్. సిపిసిబి ఏమో వాటర్ యాక్ట్ కింద మెయిన్గా క్రియేట్ అవ్వబడింది, తర్వాత ఎయిర్ యాక్ట్ ప్రొవిజన్స్ కూడా ఎన్ఫోర్స్ చేస్తుంది. ఎన్జిటి విషయానికి వస్తే కనుక ఒక స్టాట్యూటరీ బాడీ ఫార్మ్డ్ అండర్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ ఆఫ్ 2010. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. దెన్ కాలిఫామ్ బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువగా ఉంది, ఎస్పెషల్లీ ఇది వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ లైక్ హ్యూమన్స్లో ఎక్కువగా ఉంటుందని చెప్పి రిపోర్ట్ చెప్పింది. దెన్ లిమిట్ ఏంటి అంటే జనరల్గా వాటర్లో మనకి ఆల్మోస్ట్ 2500 యూనిట్స్ ఆఫ్ ఫోలికమ్ బ్యాక్టీరియా అనేది, ఫీకల్ బ్యాక్టీరియా అనేది ఉండొచ్చు. బట్ అది డ్రింకింగ్ వాటర్లో అయితే కనుక మనకి 100 mlలో ఇది చాలా తక్కువగా ఉండాలి. అసలు ఈక్వలీ ఉండకూడదు ఆ వాటర్లో. ఈక్వలీ ఉండి ఫీకల్ కాలిఫామ్ బ్యాక్టీరియా రెండు ఉంటే కనుక వాటర్ ఇంకా డ్రింకబుల్గా ఉండదు. నెక్స్ట్ ఇండికేట్స్ ఏంటి అంటే కనుక మనకి మెయిన్గా సీవేజ్ కంటామినేషన్ జరిగినప్పుడు ఈ ఫీకల్ కాలిఫామ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తుంది. అలానే డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ అనేవి లైక్ టైఫాయిడ్ కానీ, కలరా, వాటర్ బోర్న్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇది ఇండికేట్ చేస్తుంది. దాంతో పూర్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే మనం సెప్టిక్ ట్రీట్మెంట్స్ కానీ ప్రాపర్గా చేయట్లేదు అనేది, అగ్రికల్చర్ రెసిడ్యూ రన్ ఆఫ్ ఏదైతే యూట్రోఫికేషన్కి దారితీస్తుంది, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మరి ఇక్కడ మెయిన్గా మనం వాటర్ పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు టర్మ్స్ని ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటూ ఉంటాం. అదేంటి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. మరి వీటి యొక్క ప్రైమరీ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి, బయోలాజికల్ ప్రాసెస్ ద్వారా ఉన్న పొల్యూషన్ని ఇండికేట్ చేస్తుంది, అంటే ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది మనకి కెమికల్ ప్రాసెస్ ద్వారా అనమాట. ఇక్కడ ఏంటి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్లో మనం ఏరోబిక్ ఆర్గానిజమ్స్ అంటే ఏవైతే ఆక్సిజన్తో రిలై అయ్యే ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటిని యూజ్ చేసి పొల్యూటెంట్స్ని డిగ్రేడ్ చేస్తాం. ఇది వాటర్ పొల్యూషన్ మెజర్ చేయడానికి ఒక మెట్రిక్ అనమాట. సో ఇది బిఓడి అనేది ఓన్లీ ఆర్గానిక్ మెటీరియల్స్ పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే హెల్ప్ అవుతుంది ఒక ఇండికేటర్గా. సిఓడి అనేది ఆర్గానిక్ అయినా ఇన్ఆర్గానిక్ అయినా రెండింటికి యూజ్ చేయొచ్చు. మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే బిఓడి లెవెల్ అనేది సిఓడి లెవెల్ కంటే ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. సిఓడి లెవెల్ ఎక్కువగా ఉంటుంది. హై లెవెల్ ఆఫ్ బిఓడి ఉంది అంటే వాటర్ పొల్యూషన్ ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట అని తెలిస్తే అది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్
మరి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్. సో డాక్ట్రిన్స్ అనేవి ఏంటి, జుడిషియల్ ప్రెసిడెంట్స్గా చెప్పొచ్చు. సో మనకి జుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక చాలా డాక్ట్రిన్స్ ఉన్నాయి. డాక్ట్రిన్స్కి సంబంధించిన ఒక వీడియో ఆల్రెడీ మనం కవర్ చేసాం. సో ఇంకా ఏదైనా డాక్ట్రిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు అది ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది, దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఏంటి, 2 సెపరేట్ మర్డర్ కన్విక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీంకోర్టు మళ్ళీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్ అనేది ఒకసారి ఎగ్జామిన్ చేయడం జరిగింది. అసలు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్ అంటే ఏంటి? మెయిన్గా మనకి ఎప్పుడైనా జుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెత్ పెనాలిటీ అనే టర్మ్ని మనం విన్నప్పుడు ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్ని మనం అటాచ్ చేసుకోవాలి. మరి ఈ డెత్ పెనాలిటీ అనేది ఎప్పుడు వస్తుంది, ఏదైనా చేయకూడని క్రైమ్ని మనం చేసినప్పుడు రేరెస్ట్ సిచ్యువేషన్స్లో డెత్ పెనాలిటీని ఇంపోజ్ చేయాలా లేదా అనే ఎప్పుడైతే కన్ఫ్యూషన్ వస్తుందో అప్పుడు ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్ని జుడిషియరీ యూస్ చేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఏదైనా డెత్ పెనాలిటీ పడిన సిచ్యువేషన్స్లో అది ప్రతిసారి డెత్ పెనాలిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కనుక కొన్ని క్రైటీరియాస్ మెన్షన్ చేయబడినవి ఉంటాయో, అంటే లైక్ హెయినస్ క్రైమ్ కానీ చేయకూడని అఫెన్స్ చేసినప్పుడు కానీ అది ఎక్కువ లైక్ క్రూయల్గా ఉన్నప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్ ఇన్వోక్ చేయాలని సుప్రీంకోర్టు చెప్తుంది. మరి ఫస్ట్ టైం ఎప్పుడు అంటే 1972లో జగన్మోహన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో డెత్ పెనాలిటీ అనేది కరెక్టే అని చెప్పి దాని కాన్స్టిట్యూషనాలిటీని సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. తర్వాత డెత్ పెనాలిటీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఏంటి, బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇది 1980కి సంబంధించిన కేసు. దీంట్లో కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్ని సుప్రీంకోర్టు ఇన్వోక్ చేసింది. కానీ దీన్ని ఏం చెప్పారు, ఇక్కడ ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్ అని చెప్పారు. కానీ నెక్స్ట్ కేసులో చాలా ఇంపార్టెంట్ కేసు 1983లో మచ్చీ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో దీంట్లో ఏంటంటే ఆ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్ అనేది క్లియర్గా డిఫైన్ అవ్వలేదు కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుందని కొన్ని క్రైటీరియాస్ని మెన్షన్ చేశారు. సో ఈ క్రైటీరియాస్లో ఏదైనా మ్యాచ్ అయితే కనుక అప్పుడు మనం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్ కింద డెత్ పెనాలిటీని అవార్డ్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఆ క్రైటీరియాస్ ఏంటి, మేనర్ ఆఫ్ కమిటింగ్ ద మర్డర్ అనే దాన్ని బ్రూటల్గా, ఎక్స్ట్రీమ్లీ బ్రూటల్గా, హైనెస్గా మనం దాన్ని పెర్ఫామ్ చేస్తే కనుక అప్పుడు డెత్ పెనాలిటీ ఇంపోజ్ చేయొచ్చు. లేదంటే మోటివ్ ఆఫ్ ద మర్డర్ అనేది కనుక టోటల్గా ఇన్వాల్వ్డ్ మోటివ్ ఉంది అని గుర్తించినప్పుడు కూడా అవార్డ్ చేయొచ్చు. అలానే సోషల్లీ క్రైమ్ అనేది యాక్సెప్టబుల్గా లేనప్పుడు అది ఇంపోజ్ చేయొచ్చు. అలానే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద క్రైమ్ అనేది సొసైటల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడైనా, లేకపోతే పర్సనాలిటీ ఆఫ్ ద ఒఫెండర్, సో ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు చైల్డ్ కానీ ఉమెన్ కానీ లైక్ ఫిజికలీ డిసేబుల్డ్ కానీ హెల్ప్లెస్ స్టేట్లో ఉన్న ఎల్డర్లీ ఉమెన్ కానీ ఇలాంటి వాళ్ళు అయినప్పుడు ఆర్ ఎల్డర్లీ పర్సన్ మీద జరిగినప్పుడు వాటన్నిటిని మనం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్లోకి క్వాలిఫై చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ బైఫేషియల్ సోలార్ ప్లాంట్. మరి బైఫేషియల్ సోలార్ ప్లాంట్ అంటే ఏంటి, 2 డైరెక్షన్స్ నుంచి కూడా సోలార్ ఎనర్జీని క్యాప్చర్ చేసే ప్లాంట్ అనమాట. మరి దీన్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే రీసెంట్ టైమ్స్లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ దీన్ని ఓక్లా విహార్ మెట్రో స్టేషన్, ఢిల్లీకి సంబంధించిన ఓక్లా విహార్ మెట్రో స్టేషన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే దీన్ని 5th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ మెట్రో సిస్టమ్స్, అంటే రెన్యూబుల్ ఎనర్జీతో రన్ అవుతున్న మెట్రో సిస్టమ్స్లో ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ మొబిలిటీ హియర్ అనే స్లోగన్తో ఈ ఇనాగ్రేషన్కి సంబంధించి దీన్ని ఇనిషియేషన్ లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్తో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ CCI అంటాం, వాళ్ళతో పాటు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. మరి బైఫేషియల్ ప్యానల్స్ అంటే ఏంటి, క్యాప్చర్స్ సన్లైట్ ఫ్రమ్ బోత్ సైడ్స్, 2 సైడ్స్ నుంచి క్యాప్చర్ చేస్తాయి. మరి అడ్వాంటేజ్ ఏంటి, మెట్రో అనేది ఆల్రెడీ ఎలివేటెడ్ కారిడార్స్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి సోలార్ లైట్ని కానీ సోలార్ ఎనర్జీని క్యాప్చర్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో అడిషనల్ ల్యాండ్ లేకుండా మనం సోలార్ ఎనర్జీని క్యాప్చర్ చేయొచ్చు, దాన్ని యూస్ చేసుకోవచ్చు. దెన్ ఇన్నోవేషన్ అనేది అన్ని మెట్రో రైల్ ఆపరేషన్స్లో తీసుకొస్తే కనుక మనం సస్టైనబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నట్టు అవుతుంది. నెక్స్ట్ టాపిక్, రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ఇండియా. సో రీసెంట్ టైమ్స్లో మన రాజ్యసభ చైర్మన్ అయిన వైస్ ప్రెసిడెంట్ గారు రిమూవల్ ప్రాసెస్ అనేది ఓన్లీ పార్లమెంట్ డెసిషన్ అని మాత్రం చెప్పడం జరిగింది, రైట్. అంటే జడ్జెస్ రిమూవల్ అనేది పార్లమెంట్ మాత్రంకి సంబంధించిన డొమైన్గా చెప్పారు. మరి అసలు రిమూవల్ ఆఫ్ జడ్జెస్ పాయింట్ ఆఫ్లో చూస్తే కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, ప్రాసెస్ గురించి మెన్షన్ చేయకుండా ఓన్లీ 2 గ్రౌండ్స్ మెన్షన్ చేశారు, ప్రూవ్డ్ మిస్బిహేవియర్ కానీ ఇన్కెపాసిటీ కానీ. ఈ 2 గ్రౌండ్స్ కింద ఒకవేళ రిమూవ్ చేయాల్సి వస్తే ఆర్టికల్ 124 కింద సుప్రీంకోర్టు జడ్జెస్ని, 217 కింద హైకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేయొచ్చు అని చెప్పి మనకి కాన్స్టిట్యూషన్ చెప్తోంది. మరి దీనికి సంబంధించి అసలు ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే ఏంటి, ఇన్కెపాసిటీ ఏంటి అనేది కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేయలేదు, రైట్. నెక్స్ట్, మరి ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, విల్ఫుల్ మిస్కండక్ట్ ఉన్నా, కరప్షన్ రిలేటెడ్ ఎలిగేషన్స్ వచ్చినా, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఉన్నా, ఇలాంటి వాటిని మనం మిస్బిహేవియర్గా కానీ ఇన్కెపాసిటీ కానీ గుర్తించవచ్చు. సో మెడికల్ కండిషన్ అనేది ఫిట్గా లేదు అని ప్రూవ్ చేస్తే అది ఇన్కెపాసిటీగా భావించవచ్చు. దెన్ అసలు ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఏంటి, సో కాన్స్టిట్యూషన్ ఇక్కడ సైలెంట్గా ఉంది కాబట్టి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968 అనే దాన్ని మనం క్రియేట్ చేసుకొని దాని కింద ప్రొసీజర్ని ఎనాక్ట్ చేశారు పార్లమెంట్లో. దాని ప్రకారం ఏంటి, ఇనిషియేషన్ అనేది ఏ హౌస్లో అయినా స్టార్ట్ అవ్వచ్చు.
ఇనిషియేషన్ స్టార్ట్ అయిన తర్వాత అది స్పీకర్కి కానీ చైర్మన్ కానీ అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అడ్మిట్ చేశారు అనుకుందాం, అడ్మిట్ చేయడానికి ముందు మనకు అసలు ఈ స్పీకర్ వరకు రావాలి అని అంటే ఏంటి, మినిమం లోక్సభలో 100 మెంబర్స్ సైన్ చేయాలి, రాజ్యసభలో అయితే 50 మెంబర్స్ సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత స్పీకర్ దగ్గరికి, చైర్మన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడ్మిట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో అనేది వాళ్ళ చాయిస్. ఒకవేళ అడ్మిట్ చేస్తే కనుక అప్పుడు దాన్ని ఒక కమిటీకి రికమెండ్ చేస్తారు. ఆ కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు సీనియర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్టు కానీ ఎమినెంట్ జూరిస్ట్ కానీ ఉంటారు. సో వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత అవును వీళ్ళ ఎలిగేషన్స్ కరెక్టే అని కనుక ప్రూవ్ చేస్తే అప్పుడు ఈచ్ హౌస్ కూడా స్పెషల్ మెజారిటీతో మోషన్ని పాస్ చేసి ఈచ్ హౌస్ అప్రూవ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తేనే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. అంటే అప్పుడు రిమూవల్ ఆఫ్ జడ్జెస్ అనేది ఫోర్స్లోకి వచ్చినట్టు అనమాట, రైట్. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్, రైట్. సో దెన్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, పార్లమెంట్ యొక్క రోల్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేయబడింది, right? So then with respect to UPSC aspirants, there is an important announcement from our side. So we are going to launch a rapid revision program from 17th March 2025. So for those who are confused in their preparation with respect to UPSC prelims, if you are unsure that you cannot complete proper revision within less time, then this is a right choice. So we are going to have 125 hours of detailed revision program where static along with current affairs will be integrated with the practice of previous year questions. So this program is entirely run by subject experts where you have Oberoi sir, Vijay sir, Vijay sir and Venkatesh sir taking different subjects. And for more detailed schedule of the particular program, you can scan on the QR code given. And this entire program is available at the cost of 2,999 only. So for those who avail this particular program, you can also enjoy our test series at the rate of 999 only. So what are you waiting for? You can contact us on the number displayed on the screen. Next. మరి హైదరాబాద్ బర్డ్ అట్లస్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే హైదరాబాద్ ఒక బర్డ్ అట్లస్ని డెవలప్ చేస్తుంది. దేనికోసం అంటే మెయిన్గా మైగ్రేషన్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడానికి. సో ఫిబ్రవరి అంటే వింటర్ టైంలో అండ్ జూలై సమ్మర్ టైంలో మనకి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి వస్తూ వెళ్తూ ఉంటాయి. దానికి సంబంధించిన ఒక నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని డెవలప్ చేయడానికి బర్డ్ అట్లస్ని యూజ్ చేయబోతున్నారు. సో ఇక్కడ బర్డ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఎలాంటి ల్యాండ్ ప్యాటర్న్స్లో అవి ఎక్కువగా హ్యాబిటాట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇంతకుముందు చూస్తే మనకి పూణే కానీ, మైసూర్ కానీ, కోయంబత్తూర్లో కానీ ఈ బర్డ్ అట్లాస్ అనే దాన్ని ఇనిషియేషన్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇండియాలో ఇది హైదరాబాద్ అనేది 4th స్టేట్ అవబోతుంది, రైట్. సో దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. A judge of the Supreme Court or High Court can be removed on which of the following grounds? So first one, proven misbehavior, second incapacity, third corruption and fourth incompetence. మరి వీటిల్లో ఏ గ్రౌండ్స్లో నుంచి మనం సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్ని రిమూవ్ చేయొచ్చు అని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దెన్ ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా 7 different topicsని డిస్కస్ చేసాం. So if you find this video useful, let me know in the comment section. Thanks for joining. All the very best.